హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. చాలా డేస్ తర్వాత అయితే వీడియో తీస్తాను నేను. ఈరోజైతే నేను ఫస్ట్ మా ఇంటి దగ్గర చెట్లు చూపిస్తాను. చాలా చెట్లు చేంజ్ వచ్చినాయి. ఇవైతే కనకాంబరాల చెట్లు చూడండి ఎన్ని వచ్చినాయో. అలాగే నేను బెంగళూరు పోయి వచ్చేటప్పుడు అరటికాయ గెల వేసింది. ఈ గెల అయితే ఆల్మోస్ట్ మాగేకి వస్తుంది. రోజు మాగుతున్నాయి కానీ మేము పిక్కోలేదు. మా ఇంటి దగ్గరకి కోతులు వస్తాయి రోజు పొద్దున్నే సాయంకాలం. అవి తీసుకుంటున్నాయి. ఇంక పిక్కోని మనం ఏం చేయలేం కదా, మనతో పాటు అన్నీ తినాలనేసి సైలెంట్ అయిపోతాం. ఇక్కడ ఒక గెలేసింది, ఇంకొకటి వస్తే ఇంకొకటి వేసింది. ఇదే ఫ్రెండ్స్, ఇది మా నాన్న. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు పోతే దానికి నీటికి మొత్తం బద్రీస్ చేస్తాడు మా నాన్న. ఎందుకంటే కోతులు పీక్కోకుండా. చూడండి ఎన్ని వేసినాయో. ఈ చెట్లు ఒకటివి కాస్తాయి కానీ ఎక్కువ లావ్ అయిపోయి పగిలిపోతుంది తెలుసా. చూపిస్తా అది కూడా నాకు ఒకవేళ ఉంటే వీలవుతుంది. ఇది రోజు చాలా ఉన్నాయి రోజు, కానీ పీకేసినాం ఉన్నాయి సోమవారం రోజు. అదొక్కటే ఉంది, ఇంకా మొగ్గలు వస్తాయి. ఇంకా ఉన్నాయి ఇక్కడ చూపిస్తా. ఇదొకటి, దీని కింద ఇంకొకటి ఉంది, మీకు కనపడదులేండి ఇప్పుడైతే. ఇలానే వస్తే చామంతి పూల చెట్టు ఉన్నాయి. చామంతులన్నీ మొగ్గలు. ఇది కనకాంబరాలు నిన్న వీకిన నేను. ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తా, కనకాంబరాల వీడియో. అంతే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను డిన్నర్కి అయితే చికెన్ చేస్తాను. కార్తీక మాసం తర్వాత ఇది ఫస్ట్ టైం చికెన్ తినడం. చూద్దాం ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ ఎలా చేస్తానో చూపిస్తారండి. వెళ్దాం. ఫస్ట్ అయితే దీనికి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, అల్లం, తెల్లవాయి అన్నీ. తెల్లవాయి రెడీ ఉంది. ఇది అల్లం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను, అల్లం వాడతా. ఇవి తెల్లవాయలు. ఇప్పుడు దీన్ని రెండింటికి కలిసి నేను దంచుతా ఫ్రెండ్స్. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, నేను వేయను. అది స్మెల్ బాగుండదు, స్టోరేజ్ చేసింటారు, ఏమంత అవసరమా. ఇవైతే టమోటాలు చిన్నగా గజ్ చేసిన చూడు, ఎందుకంటే గ్రేవీ కోసం. సేమ్ ఇవి అంతే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకుందాం, అంటే రోట్లో దంచుదాం బాగా. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. ఇది పొద్దున్న నేను రసం పొడికి దంచుకున్నా, దాంట్లోనే దంచుతాను. ఇవి బాగా దంచుకోవాల, మంచి స్మెల్ వస్తుంది దంచుకొని. చిన్నగా నూరితే మనం చెప్పిన మాట ఏందో అందుకు అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. సేమ్ ఏ సైడ్ వేసినా కానీ మామూలుగా ఆ టేస్ట్ ఈ టేస్ట్ చాలా ఉంటుంది. దీంట్లో కొంచెం నేను ఎండుమిరపకాయలు వేసిన, అంటే పొద్దున్న చెప్పిన రసం పొడి వేసినప్పుడు మిరపకాయలు ఉంటే అందుకు ఎర్రగా వచ్చింది. రోల్ ఫ్రెండ్స్, పాతకాలం రోలు ఇంత పెద్దగా ఉంది చూడండి. ఇప్పుడు ఇంత పెద్దగా రావు, ఇంత పెద్దగా ఉన్న కట్టు కూడా రాదు. అంతే ఇప్పుడు వెయిట్లెస్. మేము ఎక్కువ రోలు రుబ్బులుగుండు అంటారు, అంటే రుబ్బుతారు చూడండి, రాయి రుబ్బులుగుండు అది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు దీన్ని ఎత్తల్లా సగమంతా రోల్కే ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. చూపిస్తా. నేనైతే అన్ని పాతకాలం వంటలు చేస్తా, అంటే పాతకాలంలో రోట్లో ఎట్లా నూరుతాను అట్లా చేస్తా. ఎంత వేసింటే ఎంత రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన అప్పుడప్పటికే ఇది నేను మళ్ళీ ఇంక యూజ్ చేయను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకు ఈ కలర్ వచ్చిందంటే నేను దీంట్లో కారం పొడి వేసిన. మంచిగా ఉంది, స్మెల్ బాగుంటుంది. ఫస్ట్ అయితే గ్యాస్ అంటించినాను, మళ్ళీ అంటలేదు అనుకోద్దు, అంటించినాను గ్యాస్. ఇప్పుడు పెనం పెడదాం. పెనం పెట్టి కొంచెం వేడైతే నూనె వేసుకుంటాం. ఇప్పుడైతే నూనె వేసుకున్నా, కొంచెం నూనె కాగల్లా. నూనె కాగాక కొన్ని ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం నూనె కాగితే బాగుంటుంది, లేకుంటే ఆవాలు ఎగరనే కాదు. ఇప్పుడైతే మనం ఆవాలు నూనెలో చిట్టుబాట్లు ఆడిద్దాం. ఆవాలు చిట్టుబాట్లు ఆడిన తర్వాత ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డ బాగా ఫస్ట్ మగ్గించుకొని తర్వాత పసుపు వేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను పసుపు వేస్తున్నా, ఆల్రెడీ వేసినాము, ఇంకొంచెం వేసుకుంటాను. పసుపు వేసి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాను, ఉప్పు మళ్ళీ దాంట్లో కలుపుకున్నాను. ఇది బాగా మగ్గాలి కొంచెం.
ఆనియన్ మంచి బ్రౌన్ కలర్లో రావాలి, అప్పుడు కొంచెం బాగుంటుంది. తర్వాత టమాటాలు వేద్దాం. టమాటాలు ఇప్పుడు వేస్తే ఆనియన్ మగ్గ ఊరికే టైం వేస్ట్ పోతుంది, టేస్ట్ కూడా వెచ్చిపోతుంది. కొంచెం ఆల్మోస్ట్ మగ్గినాయి. ఇప్పుడు టమాటాలు వేద్దాం. పచ్చిమిరకాయలు టమాటాలు రెండు వేసుకుంటాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పిన కదా టోటల్ నూరుకొని దాన్ని. మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మిక్స్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఉడికింది చూడండి. అంటే అన్నీ ఆగంతా వస్తాం కదా ఫ్రెండ్స్, చూపిస్తాం చూడండి. బాగా నూనె తేయాలి దానిపైన. అంటే నూనెలు అంటే నూనె కదా, టమాటాలో ఉన్న నీళ్ళు అవన్నీ. ఆ 3 లీటర్ నూనె పోసింది అనుకోద్దండి భయపడి. అవన్నీ నీళ్ళు, టమాటాలో ఉన్న నీళ్ళు అన్నీ ఇంకిపోతాము. అంత అయితే చూడండి ఆవలంత వస్తాం. ఇది మగ్గినది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలా చూపిస్తాం. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇది కేజీ చికెన్ వేద్దాం. వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత నేను చూపిస్తే మొత్తం అంతా మిక్స్ చేసిన కొంచెంసేపు ఉడకనిద్దాం. ప్లేట్ పెట్టి మళ్ళీ వచ్చి చూద్దాం. ఫుల్ వేడి ఉంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికేకి వచ్చింది. ఇంకా నీళ్ళన్నీ ఎగిరిపోయింది కాబట్టి నీళ్ళన్నీ ఎప్పుడు మిరిపోతాయి అప్పుడు చికెన్ అయ్యిందని నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ అంటూ ఏం యాడ్ చేయను. దీంట్లోకి లాస్ట్గా మసాలా వేస్తాను అంతే. నీళ్ళు ఎక్కువ వేయను, పెట్టి గ్రేవీ చేస్తాను నేనైతే. కొద్దిసేపు అలాగే మూత పెట్టేద్దాం. మూత పెట్టి మనం చూద్దాం. ఉడికింది ఆల్మోస్ట్ అంతా. ఇప్పుడు లాస్ట్లో చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి ఇవన్నీ వేయాలి. ఫస్ట్ అయితే నేను చూడండి చికెన్ మసాలా వేయలేదు, లాస్ట్లో వేస్తా. ఇప్పుడైతే గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి వేస్తాను. ఫస్ట్ వేసి మంచిగా కలుపుతాం. తర్వాత చికెన్ మసాలాతో ఫ్లేవర్ బాగా పడుతుంది. ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా రైస్ ఒకటి పెట్టేయాలి. ఇంకా రైస్ ఎంత త్వరగా అవుతుంది, చికెనే కొంచెం లేట్. అంటే నేను చేసే ప్రాసెస్ లేట్. కొంచెం తర్వాత ఓ 2 నిమిషాలు ఇచ్చి చికెన్ మసాలా. ఈ చికెన్ చూడండి మంచిగా బాగా కాల్చినారు. కాల్చితే మంచిగా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా ఎక్కువ ట్రై చేయండి. నాటి కూడా అయితే ఇంకా బాగుంటుంది ఎక్కువ కలిపిస్తే. ఓ 2 నిమిషాల్లో మూత పెట్టేది. బాగా ఉడుకుతుంది. ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఉడికింది. చికెన్ మసాలా వేద్దాం. నేనైతే చికెన్ మసాలా ప్యాకెట్లు వేస్తాను. లాస్ట్ చికెన్ మసాలా అయితే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది. నేనైతే ఎక్కువ వేసాను. ఒక ప్యాకెట్ మొత్తం వేస్తాను. ఎందుకంటే ఇంక ఎక్స్ట్రా మసాలా ఏం యాడ్ చేయను కాబట్టి టేస్ట్ ఫ్లేవర్ కోసం. మసాలాను బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టి నెక్స్ట్ రైస్ పెట్టేస్తే రైస్ అవుతూ ఉంటుంది. మన పని మనం చేస్తూ ఉంటాం అందులోపు. కలర్ చూడండి అప్పుడు ఎంత బాగుందో. నాకైతే స్మెల్ బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ భలే వస్తుంది. మంచిగా అరిటాకు తీసుకొని అరిటాకులో వేడి వేడి అన్నం, చికెన్ వేసుకొని ఒక లెమన్, ఆనియన్ పెట్టుకొని తింటే అంతకన్నా ఇంకేం కావాలి ఫ్రెండ్స్. నేనైతే చికెన్ తిన్నానంటే ఖచ్చితంగా అంటే అరిటాకు ఉండాలి నాకు. అది ఊర్లో అయితే ఉప్పు కారం చూసినాను, నాకు ఉప్పు కారం సరిపోయింది. ఇంకా ఒకసారి నీట్గా కలిపేసి మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేస్తాను. నేనైతే ఉప్పు కారం తగ్గించిన, కొంచెం కారం తింటా, ఉప్పు తగ్గించిన అంతే ఫ్రెండ్స్. చికెన్ రెడీ. కుతులాడుతోంది మా చికెన్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం కూడా అయిపోయింది. నేనైతే ఒకటి అరిటాకు కట్ చేసుకొని అరిటాకులో పెట్టుకొని చికెన్ తింటా. చూద్దాం ఏది బాగుంటే అది కట్ చేద్దాం. ఇక్కడ బాగానే ఉంది, ఇది అది కట్ చేద్దాం. అది మొత్తం డస్ట్ ఉంది, కడుక్కోవాలా. చూడండి ఫ్రెండ్స్, అరిటాకు కోసేసిన.
చూపిస్తా ఇదా ఐటాక్ భోజనం ఈరోజు మంది. నేనైతే ఐటాక్ కడుక్కున్నాను నీట్గా. ఇప్పుడు పోయి తిందాం.